హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మటన్ బిర్యానీ ఎలాగో తెలుసుకుందాం. ముందుగా ఫ్రైడ్ ఆనియన్ వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లిగడ్డ పేస్టు, పచ్చికారం, ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న గరం నీళ్ళలో దాల్చిని, ఎలాచి, లవంగం, సాజీర్, స్టార్ ఫుల్, జాపత్రి వేసుకోవాలి. తర్వాత ఉప్పు మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి. కొంచెం ఎందుకంటే చప్ప కొట్టకుండా, కొంచెం ఉప్పు ఎక్కువైనా ఉన్నా పర్లేదు. తర్వాత బిర్యానీలో ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలండి. మ్యాగ్నెట్ అయిన తర్వాత కొంచెంగా మనం మటన్ బిర్యానీ కదా, ఎలాగో పప్పాయ వేసుకోవాలి. పప్పాయ వేసి బాగా కలుపుకొని తర్వాత పెరుగు వేసుకోవాలి. ముందుగా గరం నీళ్ళు పెట్టుకొని అందులో రైస్ వేసుకోవాలండి. రైస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ఏం చేస్తామంటే అందులో కొంచెం ఆయిల్, కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఉండలు కాకపోతాయి. మనం రైస్ తీసేటప్పుడు ఉండలు కనబడకుండా కలుపుకోవాలి. తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న మటన్లో ఒక 40%, 50% బాయిల్ అయిన రైస్ మన తర్వాత చిన్న జాలితోటి మనం అంటే ఆయిల్ జాలి బయట మార్కెట్లో దొరుకుతాయి, దాంతో తీసుకొని బాగా అందులో ఫ్రైగా మంచిగా వేసి మొత్తం రైస్ తీసినాక పైన అదే గరం నీళ్ళు కొంచెం ఒక 2 గంటలు వేసి నెయ్యి కొట్టేసి ముందుగా కలిపి పెట్టుకున్నాం మనం పసుపు నీళ్ళతో వేస్తే బాగా ఫ్లేవర్ వస్తుంది, ప్లస్ కలర్ వస్తుంది. అది వేసి మొత్తం నెయ్యి అవి కొట్టేసి సాజీరా, ఇలాచి పౌడర్, కొత్తిమీర, పుదీనా చల్లడం మంచిగా అంటే మనం ఫోటో తీసేటప్పుడు కూడా మంచిగా కనబడడానికి వస్తుంది. మటన్ బిర్యానీ అయితే నేను 25 మినిట్స్ 30 మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ దాకా దమ్ ఇచ్చిన తర్వాత కొంచెం అలా నీళ్ళు ఉంటాయండి, చూసుకొని తర్వాత బంద్ చేసుకోవాలి. బంద్ చేసిన తర్వాత మేమైతే ఇట్లా సర్వ్ చేస్తాం. అదే మా మటన్ బిర్యానీ అండి. మా హోటల్ పేరు ద సురాబి రుచులు, చింతలకుంట. ఎప్పుడైనా వచ్చి మీరు కూడా ట్రై చేయండి. మా హోటల్లో బిర్యానీ ఎట్లా టేస్ట్ ఉంటుందో. బిర్యానీ కాకుండా ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయి, అవి మీరు వస్తేనే తెలుస్తుందండి, మేము చెప్తే కాదు. లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఫాలో అవ్వండి. మా హోటల్కి రండి.